హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూతన నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ విధానం 2024 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ విధానం ప్రకారం 3996 షాపులకు లైసెన్స్ జారీ చేయడానికి నిర్ణయించింది. ఈ రోజు నుంచి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తుదారులు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అలాగే ఈ నెల 9వ తారీఖు వరకు అప్లికేషన్ల స్వీకరణ అనేది కొనసాగుతుంది. తరువాత 11వ తారీఖున కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లాటరీ విధానం ద్వారా ఈ లైసెన్సులను కేటాయించడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకునే వాళ్ళు 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అమౌంట్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని అలాగే లైసెన్స్ రుసుము కింద జనాభా ప్రాతిపదికన లైసెన్స్ రుసుమును కూడా తెలియజేయటం జరిగింది. దీని ప్రకారం 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతంలో 50 లక్షలు గాను, అలాగే 10,000 నుంచి 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 55 లక్షల లైసెన్స్ రుసుముగాను, అలాగే 50,000 నుండి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 65 లక్షలు గాను, అలాగే 5 లక్షల నుంచి పైన ఉన్న పట్టణ ప్రాంతాల్లో 85 లక్షలు గాను నిర్ణయించింది. వీటికి తోడు రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్లను కూడా ఏర్పాటు చేయడానికి లైసెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం ఏరియాల్లో, ఆ పట్టణాల్లో ఈ ప్రీమియం 12 షాపులను నిర్వహించడం జరుగుతుంది. దీనికి ₹1 కోటి వరకు లైసెన్స్ రుసుముగా చెల్లించవలసి ఉంటుంది. తిరుపతిలో మద్యం షాపులు నిర్వహించేటందుకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఉన్న మధ్య మార్గంలో ఎక్కడా మద్యం దుకాణాలు నిర్వహించడానికి వీల్లేదని, ఆ ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఫ్రెండ్స్, కొత్త మద్యం విధానం గురించి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇట్లు మీ మనిషి శివ. థ్యాంక్ యూ.